కడుపులో వచ్చే సాధారణమైన ఇబ్బంది అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ని, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని రెండింటిని ఎలా వేరు చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు డాక్టర్ నితేష్ పగడాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. తరచూ మనకి కడుపులో మంటగా ఉండడం, ఉబ్బరంగా ఉండడం, తిన్న తర్వాత ఆ ఉబ్బరం అనేది కొన్నిసార్లు తగ్గడం, ఇలాంటివి తరచూ చూస్తూ ఉంటామండి. సో ఎప్పుడైనా మనకి కడుపులో భారంగా ఉండడం, ఎడం వైపుగా మంటగా ఉండడం, లేదా ఫుడ్ తిన్న తర్వాత ఆ ఇబ్బంది అనేది తగ్గుతూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి గ్యాస్ట్రైటిస్ ఆర్ అసిడిటీ రిలేటెడ్ సిమ్టమ్స్ అని. ఎప్పుడైనా మనకి కడుపులో కుడివైపు భాగంలో తిన్న తర్వాత కానీ, లేదా ఎప్పుడైనా నొప్పి అనేది ఏర్పడినప్పుడు, అది మనం ఫుడ్ తిన్న తర్వాత ఇంకా నొప్పి పెరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా గాల్ బ్లాడర్ స్టోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అయి ఉంటుందండి. సో ఈ డిఫరెన్షియేషన్ ద్వారా మనము గాల్ బ్లాడర్ స్టోన్స్ యొక్క సిమ్టమ్స్ ని అసిడిటీ అనుకుని మనమే మెడిసిన్స్ వాడుకుంటూ నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ముందుకు రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ గాల్ స్టోన్ రిలేటెడ్ నొప్పి కేవలం మందులతో తాత్కాలికంగా తగ్గుతుంది తప్ప పూర్తిగా దానికి ప్యూర్ మెడిసిన్స్ తో ఉండదండి. సో ఈ డిఫరెన్షియేషన్ ద్వారా మనము గాల్ స్టోన్స్ ని, అసిడిటీని వేరు చేయగలుగుతాం.